ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకుని పోయి హర్సీతు గుమ్మం ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్హిన్నిం లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారం విని వారందరికీ చెవులు గింగురుమన్నంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవుచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనదియు సెలవీయనదియు నా మనస్సుకు తోచనది అయిన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని ఆయనను, బెన్ హిన్నోము లోయ అని ఆయనను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకువారి చేతను వారిని కోలచేసి ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థం చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దాని కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తన కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతి వాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చుచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఈలాగనవలను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయున సఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోవుచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేను అలాగును చేయుదును. యెరూషలేము ఇళ్లును యూదారాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణలు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను.